I'm Sunita. I'm from Baskin Nature. So basically Baskin Nature is a brand that manufactures skin and hair care products which are made naturally. So this brand started 5 years back by our founder called Sirisha. So basically the motto behind making our products is to provide customers chemical and preservative free products. So we do have wide varieties of products starting from lip balms, food butter, hair oils and all. Even we do have soaps also. So all these products are kids and pregnancy safe. So anyone can use our products. Baby massage oil అంటే కిడ్స్కి యూజ్ అవుతుంది. సో బేసికలీ కిడ్స్కి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకి నార్మల్ ఆయిల్స్ పడవు. సో ఇది చాలా సెన్సిటివ్ అండ్ సపల్ స్కిన్కి కూడా యూజ్ అవుతుంది. సో ఎవ్రీ బేబీ కెన్ యూజ్ దిస్ బేబీ మసాజ్ ఆయిల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి లిప్ బామ్స్. 7 వేరియంట్స్ ఉంటాయి మనకి, అంటే 7 టిన్స్ వస్తాయి. సో లిప్ బామ్స్ ఏంటంటే మెయిన్ టింట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా లిప్ పిగ్మెంటేషన్ ఉన్నా లైక్ డార్క్ లిప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా రెడ్యూస్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో 7 వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఇన్ కేస్ టింట్ వద్దు అనుకున్నా కూడా మన దగ్గర నూడ్ లిప్ బామ్ ఉంటుంది. అది టింట్ ఇవ్వదు, అట్ ద సేమ్ టైం ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట. డార్క్ లిప్స్ అంటే మేల్ యూజ్ చేయొచ్చు, ఫీమేల్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చి హెయిర్ ఎలిక్సర్. ఇది ఎందుకంటే మనకి ఫ్రిజీ హెయిర్ ఉంటుంది కదా, లైక్ మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చి ఫ్రిజీగా డ్రై ఉంటుంది హెయిర్, అది రెడ్యూస్ చేయడానికి, ఫ్రిజీ ఫ్రీ హెయిర్ చేయడానికి మనకి హెయిర్ ఎలిక్సర్ అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి అండ్ అదర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఫ్రిజీనెస్ అనేది అండ్ ఫర్దర్గా మనకి ఫ్యూచర్లో స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మనకి ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చి బాడీ ఎలిక్సర్. ఇది నథింగ్ బట్ ఆయిల్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనమాట. మీరు ఎవ్రీ షవర్ తర్వాత ఇది మాయిశ్చరైజర్ కింద యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి క్యారెట్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్, లైక్ 45 days క్యారెట్ని ఇన్ఫ్యూజ్ చేసి ప్రిపేర్ చేసిన ఆయిల్, లైక్ మాయిశ్చరైజర్ కింద మీకు వర్క్ అవుతుంది. స్కిన్ స్మూత్ అవ్వడానికి, బ్రైటనింగ్కి కూడా మనకి ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా వాడచ్చు ఇది, కిడ్స్, లేడీస్, జెంట్స్ కూడా మనం మాయిశ్చరైజర్ కింద యూజ్ చేయొచ్చు. ఆయిల్ బేస్ వస్తుంది ఇది, లైక్ గ్రీజీగా ఏముండదు, స్టిక్కీ ఉండదు. లైక్ ఇది ఆయిల్ అంటే మీకు స్టిక్కీగా అయిపోతుందేమో, మీరు మాయిశ్చరైజర్ కింద అప్లై చేస్తే అలా ఏముండదు, బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్కిన్ సపుల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫుడ్ బటర్. లైక్ లోపల ఇలా ఉంటుంది. ఫుడ్ బటర్ ఏంటంటే మనకి ఇది బటర్ బేస్, మ్యాంగో బటర్ ఉంటుంది, మ్యాంగో ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో ఈ ఫుడ్ బటర్ దేనికి హెల్ప్ అవుతుందంటే మనకి క్రాక్డ్ హీల్స్ ఉంటాయి కదా, ఆర్ క్రాక్డ్ హీల్స్ కాకపోయినా డ్రై ఫీట్ ఉన్నా కూడా మనకి ఆ హీలింగ్ కోసం హెల్ప్ అవుతుంది ఈ ఫుడ్ బటర్. లైక్ ఏజ్డ్ వాళ్ళు కానీ ఆర్ నార్మల్ మిడిల్ ఏజ్ పీపుల్ కూడా రేపట్లో అందరికీ క్రాక్డ్ ఫీట్ వచ్చేస్తుంది. సో దానికోసం ఈ ఫుడ్ బటర్ నైట్ టైం ఎవ్రీడే బిఫోర్ బెడ్ మీరు జస్ట్ ఫీట్కి అప్లై చేసుకొని పడుకుంటే మీకు ఈజీగా విత్ ఇన్ 1 weekలోనే మీకు స్కిన్ స్మూతనింగ్ అనేది, ఆ క్రాక్డ్ ఫీట్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ హెయిర్ కలర్, న్యాచురల్ హెయిర్ కలర్. ఇది న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుంది మనకి. నార్మల్ బ్లాక్ హెయిర్ ఎలా ఉంటుంది అదే కలర్ వస్తుంది. ఆ కలర్ కూడా మనకి అమోనియా, సల్ఫేట్స్ అండ్ పారాబిన్స్ ఫ్రీ అనమాట ఈ ప్రోడక్ట్. సో మెయిన్ మరి కలర్ ఎలా వస్తుంది అంటే మనం కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, కోకోనట్ షెల్స్ నుంచి వచ్చిన చార్కోల్తో ప్రిపేర్ చేసిన పౌడర్ ఇది. సో మెయిన్ దానివల్ల మనకి బ్లాక్నెస్ అనేది ఈ ప్రోడక్ట్ వల్ల వస్తుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ వచ్చి మీరు డైరెక్ట్ నార్మల్ వాటర్లో ఈ పౌడర్ 2 sachets వస్తాయి లోపల. సో ఆ పౌడర్ని నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకుని లూజ్ పేస్ట్ చేసి డైరెక్ట్ హ్యాండ్తో ఆర్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ హ్యాండ్తో మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్రష్తో, లైక్ హెయిర్ బ్రష్ ఉంటుంది కదా, హెయిర్ బ్రష్తో అప్లై చేసుకుని ఒక 40 to 50 minutes వదిలేసేయాలి. దెన్ యూ కెన్ వాష్ ఇట్ ఆఫ్ విత్ నార్మల్ వాటర్ అనమాట. సో మీకు ఈ కలర్ స్టే కూడా ఈజీగా, లోపల 2 sachets వస్తాయి కదా, ఒక సాషెట్ 20 to 30 days వరకు మీకు కలర్ స్టే అనేది ఉంటుంది. 2 sachets 2 times యూజ్ అంటే మీకు ఈజీగా more than 2 months, లైక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట, 2 months ఈజీగా వస్తుంది మీకు కలర్ స్టే అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బాడీ డియోస్. యూజువల్గా మనకి మార్కెట్లో డియోస్ అంటే లిక్విడ్ ఫామ్లో వస్తాయి కదా. సో లిక్విడ్ ఫామ్ అంటే వీ డూ హ్యావ్ ఆల్కహాల్, ఇథనాల్, కెమికల్స్ అన్నీ మిక్స్ ఉంటాయి అండ్ మీరు డైరెక్ట్ స్కిన్ మీద అప్లై చేస్తే బర్నింగ్ సెన్సేషన్ అలా వస్తూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి వీ లాంచ్డ్ దిస్ ప్రోడక్ట్ called, like we do have 2 variants anamata, wild flower and we do have musk also. This is solid based body deo.
ఇది మనకి బటర్తో మెయిన్ వచ్చి బటర్ బేస్ వస్తుంది అండ్ దెన్ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సెంటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాక్ట్స్తో మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. మీరు ఇది జస్ట్ ఒక పీ సైజ్ అమౌంట్ ఇది తీసుకుని లైక్ మీరు అండర్ ఆర్మ్స్కి ప్లస్ పాయింట్స్కి వేరెవర్ మీరు పర్ఫ్యూమ్ ఎక్కడైతే అప్లై చేస్తారో అన్ని ప్లేసెస్లోనూ మీరు ఇది జస్ట్ పీ సైజ్ అమౌంట్ అప్లై చేసుకుంటే మీకు ఫ్రేగ్రెన్స్ అనేది 1 day లాంగ్ ఉంటుంది. సో అది మనకి బ్యాడ్ ఆర్డర్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ పాకెట్ ఫ్రెండ్లీ కూడా, ఈజీగా మీరు ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చి కోల్డ్ అండ్ ఫ్లూ రిలీఫ్ ఆయిల్. ఇది పర్టికులర్గా కిడ్స్ కోసం. ఎప్పుడైనా వాళ్ళకి ఫ్లూ వచ్చినా అలా ఈజీగా వాళ్ళకి చెప్పుకోలేరు కదా, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అండ్ వీ కాంట్ రికగ్నైజ్ అనమాట. సో ఆ టైంలో మనం ఈ కోల్డ్ అండ్ ఫ్లూ రిలీఫ్ ఆయిల్ జస్ట్ ఒక 2 drops తీసుకుని నెక్ అండ్ చెస్ట్ దగ్గర వాళ్ళకి రబ్ చేస్తే వితిన్ 2 daysలో 2 to 3 daysలో వాళ్ళకి రిలీఫ్ అనేది, ఆ ఫ్లూ అనేది సప్లై అయిపోయి ఈజీ బ్రీతింగ్కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు అంటే ఫ్లూక్ అనే కాకపోయినా వాళ్ళకి ఎవ్రీడే బిఫోర్ బెడ్ పడుకునేటప్పుడు వాళ్ళకి ఫీట్కి ఆయిల్ అప్లై చేసినా కూడా వాళ్ళకి ఈజీ స్లీప్కి అనేది హెల్ప్ అవుతుంది. యూజువల్గా చిల్డ్రన్ క్రాకీగా అలా పడుకోకుండా ఉంటారు కదా, ఆ టైంలో కూడా మనకి ఈ ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఫీట్కి అప్లై చేస్తే ఈజీ స్లీప్ కోసం కూడా బాగా హెల్ప్ అవుతుంది. మా దగ్గర సిగ్నేచర్ హెయిర్ ఆయిల్ కూడా అవైలబుల్ ఉంది అలాంగ్ విత్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. సిగ్నేచర్ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఎవరికైనా మనకి హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఆర్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉన్నా కూడా ఈ 3 concernsకి వీ హ్యావ్ దిస్ గో టు ప్రోడక్ట్ అనమాట, సిగ్నేచర్ హెయిర్ ఆయిల్. ఇందులో మనకి బ్రింగ్రాజ్ ఉంటుంది, లైక్ బేసికల్లీ బేబీ కోకోనట్ ఆయిల్ మేము యూజ్ చేస్తాము, నార్మల్ కోకోనట్ ఆయిల్ కాదు దీనికి. సో దానివల్ల బ్రింగ్రాజ్ వల్ల ఈవెన్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట, డార్క్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ దేనికంటే మనకి రీగ్రోత్కి, చాలామందికి రీగ్రోత్ రాదు కదా, హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ రీగ్రోత్ కూడా రాకుండా ఉంటుంది, అది హెల్ప్ అవ్వడానికి, అది ప్రమోట్ చేయడానికి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి ఒక 2 to 3 drops తీసుకుని మీరు యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఏదైనా, ఇది కాకపోయినా సిగ్నేచర్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయలేకపోయినా మీరు ఇంట్లో ఏమైనా కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఏ అదర్ ఆయిల్ యూజ్ చేసినా కూడా అందులో ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 2-3 drops యాడ్ చేసుకొని మీరు హెయిర్కి ఆయిల్ చేస్తే మీకు హెయిర్ రీగ్రోత్ అనేది ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. మా దగ్గర సోప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్టికులర్గా యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకైతే డీటాక్స్ క్లే సోప్ అనేది అవైలబుల్ ఉంది. ఈవెన్ చాలా ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్ ఉండి లైక్ యాక్టివ్ యాక్నీ ఫుల్ ఉన్న వాళ్ళకి మేము ఈ సోప్ సజెస్ట్ చేస్తాము. ఈ సోప్ వల్ల ఏంటంటే మనకి యాక్టివ్ యాక్నీ అనేది సప్లై అయిపోతుంది అనమాట, లైక్ యాక్టివ్ యాక్నీని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చి చార్కోల్ సోప్. ఈ సోప్ వచ్చి ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఎవరికైనా బాడీలో నార్మల్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ కన్నా కొంచెం ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది, దానివల్లే మనకి యాక్నీ బ్రేక్అవుట్స్ కూడా వస్తాయి. సో ఎక్సెసివ్ ఆయిల్ని రెడ్యూస్ చేసి నెసెసరీ ఆయిల్స్ని బాడీలో ఉంచడానికి మనకి చార్కోల్ సోప్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్యూర్ గోట్ మిల్క్ సోప్. ఇది వచ్చి అచ్చంపేట్ ప్యూర్ గోట్ మిల్క్ సోప్ ఉంటుంది, అది మెయిన్ యూస్ చేసింది. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా యూస్ చేయొచ్చు. అండ్ ఈ సోప్ వచ్చి మనకి స్కిన్ స్మూత్గా ఉండడానికి, సప్పుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ బేబీస్కి కూడా ఇది మేము ప్రిఫర్ చేస్తాం. యాక్టివ్ యాక్నీ సప్పుల్ అయిపోయాక మనకి స్కార్స్ రిమూవల్ కోసం ఈ 3 products, D10 ఆయిల్ ఫాలోడ్ బై D10 బాత్ పౌడర్ అండ్ ఫేస్ ఎలిక్సర్. ఆయిల్ మీరు అప్లై చేసుకుని ఒక 20 minutes తర్వాత ఈ బాత్ పౌడర్తో వాష్ ఆఫ్ చేసుకుని నైట్ టైం పడుకునేటప్పుడు బిఫోర్ బెడ్ ఈ ఫేస్ ఎలిక్సర్ వచ్చి మీ స్కిన్ టైప్ బట్టి ఉంటుంది, ఆయిలీ వాళ్ళకి ఆయిలీది, డ్రై వాళ్ళకి డ్రై, మెచ్యూర్ స్కిన్ వాళ్ళకి మెచ్యూర్ స్కిన్ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చి ఒక 2-3 drops తీసుకొని ఫేస్కి నార్మల్గా సీరం అప్లై చేస్తున్నట్టు అప్లై చేస్తే మీకు ఆ స్కార్స్ కూడా ఫేడ్ అవుట్ అవ్వడానికి 3 products హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ నెక్ పిగ్మెంటేషన్ ఉన్న కొంతమందికి ఓన్లీ నెక్ డార్క్నెస్ ఉంటుంది, సో రీజన్స్కి మనకి అది రావచ్చు. సో అది కూడా మనకి ఇది రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ 3 products. సో చూసారు కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ అండ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, కెమికల్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ. ఇవన్నీ మొత్తం మనం పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి చేసి చూపించే ప్రోడక్ట్స్ అన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే. సో వీఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విత్ ద నేమ్ బాస్కిన్ నేచర్. మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. మా పేజ్ రివ్యూస్ కూడా, మీరు కస్టమర్ రివ్యూస్ కూడా అక్కడ అన్నీ చెక్అవుట్ చేయొచ్చు. ప్లీజ్ విజిట్ అస్. థ్యాంక్ యూ.